హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని పింక్ మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఈరోజు చాలా వచ్చినాయి పింక్ మందారం ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. చాలా పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. మట్టిలో పెట్టింది, చాలా బాగా వస్తున్నాయి ఈ ఫ్లవర్స్. కుండీలో చిన్న చిన్నగా వచ్చినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి మిర్చి మందారం. ఈ ఫ్లవర్స్ డైలీ వస్తున్నాయి. కొన్ని వైట్ మందారం. ఈ ఫ్లవర్స్ చాలా లేట్గా విప్పుతున్నాయి. వీటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. వర్షం బాగా పడింది. కొన్ని కాస్మోస్ ఫ్లవర్స్. వర్షానికి కాస్మోస్ ఫ్లవర్స్ కూడా కొన్ని ఖరాబ్ అయిపోయినాయి. సీడ్స్ చాలా వరకు రాలిపోయినాయి. మళ్ళీ కొత్తగా వచ్చేస్తాయి మొక్కలు. ఈ వర్షం వాటర్కి బాగా వస్తాయి. ఫ్లవర్స్ అయినా సరే, వెజిటేబుల్స్ అయినా సరే వర్షం వాటర్ పట్టేసి ఎండ టైంలో పోస్తాను. ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. కాస్మోస్ ఫ్లవర్స్. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. జినియా ఫ్లవర్స్ కూడా అవి సీడ్ నుంచే వస్తాయి. ఫ్లవర్స్కే వచ్చేస్తాయి సీడ్స్. ఫ్లవర్ అంతా డ్రై అయిపోవాలి. రెక్కలన్నీ రాలిపోయాక ఆ ఫ్లవర్ ఓపెన్ చేస్తే బ్లాక్ సీడ్స్ ఉంటాయి జినియా ఫ్లవర్స్కి. వాటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఆ ఫ్లవర్స్ రెడీ అయినాక కలెక్ట్ చేసి వేస్తే చాలా బాగా వస్తాయి. నారు పోసుకుని పెట్టుకుంటే వర్షానికి పడిపోతాయి. ఏదన్నా చిన్న బౌల్లో పోసి వర్షం పడని ప్లేస్లో పెడితే చాలా బాగా వస్తాయి. రెయిన్ లిల్లీ సీడ్స్ అలాగే వేశాను, వర్షంలో పెట్టలేదు. సపరేట్గా వేశాను ఒక బౌల్లో. చాలా బాగా వస్తున్నాయి రెయిన్ లిల్లీ సీడ్స్. రెయిన్ లిల్లీ కూడా చాలా కలర్స్ ఉన్నాయి. నా దగ్గర వైట్ సీడ్స్ ఉంటే వేశాను. మట్టిలో అయితే ఇంకా చాలా బాగా వస్తాయి. చిన్న చిన్న కుండీల్లో కూడా బాగా వస్తాయి ఇవి. రెయిన్ లిల్లీ వైట్ కలర్. వీటికి సీడ్స్ వస్తున్నాయి. ఆ సీడ్స్ తీసి వేసేసాను. బ్లాక్గా ఉన్నాయి సీడ్స్. ఫ్లవర్స్ ఏమో చాలా వైట్, ఎల్లో, మిడిల్లో బ్లాక్గా చాలా డెలికేట్గా పేపర్ లాగా ఉన్నాయి, స్మూత్గా. ఇవి సీడ్స్. ఇవి వేసేస్తే వచ్చేస్తాయి. ఈరోజు పింక్ రోజ్ విప్పింది, బేబీ పింక్. వర్షం పడినాక మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఫ్లవర్ విప్పింది. ఎప్పుడు కటింగ్ వేస్తూ ఉంటే ఇయరంతా వస్తాయి. టేబుల్ రోజ్ ఫ్లవర్స్. పైన చిగురు తీసేసాను. ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ ప్లాంట్ డార్క్ పింక్. గన్నేరు పెట్టాను ఇందులో, ఇంకా ఫ్లవరింగ్ రాలేదు. చెట్టు బుషిగా వస్తుందని పైన కటింగ్ వేసా. సైడ్ కొమ్మలు వచ్చినాయి. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. అలా బ్యాక్ సైడ్ డ్రై అయిన ఫ్లవర్ని కలెక్ట్ చేసి వేసేస్తే మళ్ళీ వచ్చేస్తాయి మొక్కలు. వీటిల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈరోజు హ్యాంగింగ్ పార్ట్లో టేబుల్ రోజ్ ఫ్లవర్ ఇప్పింది పింక్. మట్టి మార్చి పెట్టాను. చిన్న చిన్న కొమ్మలు ఫ్లవర్స్ వస్తున్నాయి. చాలా చిన్న చిన్న కొమ్మలు పెడితే బాగా బుషి వచ్చేస్తుంది. ఇక్కడ కొన్ని వచ్చినాయి. టెర్రస్ పైన కొత్తిమీర,
బీర ప్లాంటు, కొన్ని ఫ్లవర్స్ రాలిపోయినాయి. ఇక్కడ ఒక బీరకాయ రెడీ అవుతుంది. ఈవినింగ్ టైంలో టెర్రస్ పైకి వచ్చినప్పుడు నేను ఇలా పాలినేషన్ చేస్తాను. ఒక్కొక్కసారి వర్షంగా ఉంటే రాను, చీమల ద్వారా కూడా అవుతూ ఉంటాయి హెయిర్ వల్ల. ఇక్కడ కొన్ని పడినాయి బీరకాయలు, వీటిల్లో ఎన్ని నిలబడతాయో చూడాలి. స్టార్టింగ్లో కొన్ని నిలబడవు, పండిపోతూ ఉంటాయి ఎల్లోగా. లాస్ట్ ఇయర్ అయితే మంకీ వచ్చేసి కొన్ని బీరకాయలు కొరికేసింది పెద్దవైనాక. వాటికి కొన్ని బ్యాగ్స్ రెడీ చేసి ఉంచాను. బీరకాయలు కొంచెం పెద్దవి అవ్వగానే బ్యాగ్స్ పెట్టేస్తాను. ఇలా మిడిల్లో ఇలా ఫ్లవర్ని పాలినేషన్ చేస్తూ ఉంటాను. ఒక్కోసారి పాలినేషన్ సరిగా లేకపోయినా బీరకాయలు పండిపోతూ ఉంటాయి టెర్రస్ పైన.